హాయ్ అండి, అందరికీ నమస్కారం. టీడీపీ అధినేతలు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే నారా లోకేష్ గారిని కానీ ఎవరైనా తిడితే ఆ పార్టీ కార్యకర్తలు ఒప్పుకోరు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆ పార్టీ కార్యకర్తలు ఒప్పుకోరు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఆ పార్టీ కార్యకర్తలు ఒప్పుకోరు. నేను ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, మచిలీపట్నంలో కైకలూరు అనే గ్రామంలో సెప్టెంబర్ 9న వైసీపీ అన్నదాత పోరుబాట అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అందులో భాగంగా సోషల్ మీడియాని అడ్రస్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్ అండ్ వైసీపీ కార్యకర్త సతీష్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అసభ్య పదజాలంతో దూషించారు. చెప్పుకోలేనంతగా మాట్లాడారు. మరి ఆ పార్టీ కార్యకర్తలు ఒప్పుకుంటారా? జన సైనికులు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకోరు. ఏం జరిగిందంటే, జనసేన కార్యకర్తలు ఆ వీడియో చూసిన తర్వాత వైసీపీ కార్యకర్తలు అయినట్టే ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్ అండ్ సతీష్ ఇళ్ళకెళ్ళి వాళ్ళని కొట్టారు. తిరిగి తీసుకొచ్చి మీడియాను అడ్రస్ చేయమని పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పించారు. ఇది తప్పే. నిజంగా ఆ కార్యకర్తల్ని కొట్టకూడదు. స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టాల్సిందే, లేకపోతే పోలీసులకు అప్పచెప్పాల్సిందే. వాళ్ళు చూసుకునేవాళ్ళు. వీళ్ళు చేసింది చాలా తప్పే. చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోకూడదు. సరే, ఓకే. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఎమ్మటే రెస్పాన్స్ అయింది. ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే జనసేన కార్యకర్తల చేత బాధింపబడ్డారో వాళ్ళని గుర్తించి, జనసేన కార్యకర్తలు ఎవరైతే వాళ్ళ మీద దాడి చేశారో వాళ్ళని గుర్తించి వారి మీద ఎస్టీ ఎస్సీ చట్టాల కింద కేసులు పెట్టారు. అవే కాకుండా ఇంకా 2 చట్టాల్లోని కేసులు పెట్టి వాళ్ళని ఎమ్మటే జైలుకు ధరించారు. ప్రభుత్వం ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయింది. గాయపడింది వైసీపీ కార్యకర్తలైనా సరే, కొట్టింది అధికారంలో ఉన్న జనసేన కార్యకర్తలైనా సరే, ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించింది. జనసేన కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని జైలుకి తరలించారు. ఇలా ఎప్పుడైనా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందా? 2019 నుంచి 2024 దాకా టీడీపీ అధినేతను కానీ, అలాగే జనసేన అధినేతను కానీ, వైసీపీ పార్టీ కార్యకర్తలు, వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, వైసీపీ పార్టీ ముఖ్య నేతలు ఎంత ఆహ్లాదంగా మాట్లాడారండి. ఎన్ని నోటికొచ్చిన తిట్లు తిట్టారు. ఎప్పుడైనా సరే ఏ ఒక్క వైసీపీ కార్యకర్త మీదైనా సరే అప్పటి వైసీపీ గవర్నమెంట్ కేసు పెట్టిందా? ఎక్కడా లేదుగా. ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ గారు తాను కోవిడ్ టైంలో విధులు నిర్వహిస్తూ మాస్కులు అడిగారని పిచ్చోడని ముద్ర వేసి కాళ్ళు చేతులు కట్టేసి పిచ్చోడిని కొట్టినట్టు కొట్టారు. రోడ్ల మీద పిచ్చోడిని కొట్టినట్టు కొట్టారు. తనందుకు తానే ఆత్మహత్య చేసుకునేటట్టుగా చేసుకున్నారు అప్పుడు వైసీపీ గవర్నమెంట్. అలా ఉండేది వైసీపీ పరిపాలన. ఇప్పుడు అలా జరగలేదుగా. కార్యకర్తలు చట్టాన్ని చేతిలో తీసుకోవడం తప్పే. అది జనసేన సైనికులు చట్టాన్ని చేతిలో తీసుకున్నారు, తప్పే, ఎవరు కాదనరు. కానీ ప్రభుత్వం ఊరుకోలేదుగా, ఎమ్మటే రియాక్ట్ అయిందిగా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైనా సరే, ఏ పార్టీ అధ్యక్షునైనా సరే, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే, ప్రెస్ని, మీడియాను అటెండ్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. థ్యాంక్ యూ.